దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. లాస్ట్ ఎపిసోడ్లో మిథునాకి పెళ్లి చూపులు జరుగుతుంటాయి కదా, ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 61. మిథున నెమ్మదిగా తల ఎత్తి జగన్ వైపు చూస్తుంది. ముందు జగన్ లాగా కనిపించినా తర్వాత తనకి జగన్ వెంకట్లాగా కనిపిస్తుంటాడు. ఓ గాడ్, ఈ అష్టదరిద్రుడేంటి నాకు ఇలా పట్టేశాడు అని మనసులో అనుకుంటుంది. కూర్చో మిథున అంటూ అవంతి మిథునాని వాళ్ళకు ఎదురుగా కూర్చోబెడుతుంది. ప్రమోద్ అవంతిని చూస్తూ, అవంతి నన్ను ఇష్టపడితే నేను కూడా ఇలా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటూ పెళ్లి చూపుల్లో సిగ్గుపడుతున్న అవంతిని చూస్తున్నట్టుగా కాసేపు డ్రీంలోకి వెళ్ళొస్తాడు. జగన్ తల్లిదండ్రులు జగన్ మిథునాని చూస్తూ, అమ్మాయి బాగుంది కదా అంటూ మాట్లాడుకుంటారు. మాకు అమ్మాయి నచ్చింది, అమ్మాయికి మా అబ్బాయి నచ్చితే మనం తర్వాత విషయాలు మాట్లాడుకోవచ్చు అంటాడు జగన్ తండ్రి. అమ్మ మిథున, నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు గౌతమ్. మిథున మరొకసారి జగన్ని చూసి, ఆ అష్టదరిద్రుడు అంత కాకపోయినా యావరేజ్గా ఉన్నాళ్లే అని మనసులో అనుకొని, నాకు కూడా ఓకే అన్నయ్య అంటుంది తడబడుతున్న మనసుతో. అది వినగానే గౌతమ్తో పాటు మిగతా అందరు కూడా సంతోషపడుతుంటారు. ఒక్క దామోదర్ మాత్రం విషం కక్కుతో చూస్తుంటాడు. ఇంకేటి గౌతమ్, మాకు కట్న కానుకల మీద పెద్దగా ఆసక్తి లేదు, అలా అని మీరు ఇస్తారంటే వద్దని కూడా చెప్పము. మీ చెల్లెలకి ఎంత ఇచ్చుకుంటారో పూర్తిగా మీ ఇష్టం అంటాడు జగన్ తండ్రి. మాకున్న ఆస్తిపాస్తులలో సగం ఆస్తులు మిథున పేరు మీదే ఉన్నాయి. ఇక పెళ్ళి అంటారా, ఎవరికీ జరగనంత గ్రాండ్గా మా చెల్లి పెళ్లి జరిపిస్తాను అంటాడు గౌతమ్. మరి ఇంకేంటి, తాంబూలాలు మార్చుకుంటే సరిపోతుంది కదా అంటాడు జగన్ తండ్రి. మా అమ్మ నాన్న ఇక్కడ లేరు కాబట్టి వారి స్థానంలో మా అత్తయ్య మావయ్య ఈ తాంబూలాలు తీసుకుంటారు అంటాడు గౌతమ్. మంచి విషయం అని చెప్పి దామోదర్ జంట జగన్ తల్లిదండ్రులు తాంబూలాలు మార్చుకుంటారు. దగ్గరలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి పెళ్లి కూడా త్వరగానే జరిపిస్తాము అంటాడు గౌతమ్. అవును, పెళ్లి కూడా త్వరలోనే పెట్టుకుందాము అంటారు జగన్ తల్లిదండ్రులు కూడా. జగన్ నవ్వుతూ మిథున వైపు చూస్తాడు. మిథున అతన్ని చూసి ఏదో బలవంతంగా ఒక చిన్న నవ్వు నవ్వి తడబడుతున్న మనసుతో మౌనంగా ఉండిపోతుంది. అలా మిథునాకి ఆ సంబంధం కుదురుతుంది. ఆ సంతోషంలో కూడా గౌతమ్ పేటెంట్ రైట్స్ విషయంలో మహర్షి మీద కోపాన్ని వదిలేలేదు. పెళ్లివారు వెళ్ళిన కాసేపటికి కార్ తీసుకుని బయలుదేరతాడు. ముందే గౌతమ్ నుంచి ఫోన్ కాల్ పోవడంతో మహర్షి ఓ ప్రదేశంలో గౌతమ్ కోసం వెయిట్ చేస్తుంటాడు. గౌతమ్ రాష్గా మహర్షి ముందుకు కార్ తెస్తుంటాడు. కానీ మహర్షి మీదికి రాబోతున్న కార్ని చూస్తున్నా ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిలబడి ఉంటాడు. గౌతమ్ కార్ మహర్షికి ఓ ఇంచు ముందు ఆగుతుంది. మహర్షి భయపడకపోవడం గౌతమ్కి ఇంకా కోపం తెప్పిస్తూ ఆవేశంతో కార్ దిగుతాడు. గౌతమ్ కోపం ముందే గ్రహించిన మహర్షి సైలెంట్గా ఉంటే గౌతమ్ దగ్గరికొచ్చి, నా స్నేహితురాల్ని ఏమని బెదిరించావు అని అడుగుతాడు. ఏమని బెదిరించానని చెప్పింది అని అడుగుతాడు మహర్షి సూటిగా చూస్తూ. తను ఆడపిల్ల కాబట్టి నీ వేషాల గురించి సిగ్గు విడిచి నాతో చెప్పలేకపోయింది. నాకంటే ఎక్కువ పంతంతో నీ మీద గెలవాలనుకున్న అవంతి కాంప్రమైజ్కొచ్చి పేటెంట్ రైట్స్కు ఒప్పుకున్నట్టుగా సైన్ చేసిందంటే నువ్వు తన్ని నీ వేషాలతో ఎంతగా టార్చర్ పెట్టి ఉంటావో అర్థమవుతుంది. ఇలా ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకొని పంతం నెగ్గించుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అని అడుగుతాడు. మహర్షి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. చీచీ, ఏం బతుకులు మీవి! అమ్మ చూస్తే ప్రాస్టిట్యూట్, కొడుకు చూస్తే ప్లే బాయ్, పైగా తానేదో దేవత అన్నట్టు నీ బిజినెస్ అన్నిటికీ జీవన అని పేరు అని వెటకారంగా మాట్లాడుతుండగా, మిస్టర్ గౌతమ్, ఇక్కడ వాదన జరిగేది నీకు నాకు మాత్రమే. మధ్యలో మా అమ్మని తీసుకొచ్చావంటే
నాలుక చీలేస్తాను అంటాడు మహర్షి కోపంతో. మహర్షి మాటలకు గౌతమ్ ఇంకా కోపం తెచ్చుకుంటూ పిడికిలి బిగిస్తుంటాడు. నిజంగానే నా దృష్టిలో మా అమ్మ దేవతే. అందుకే నా బిజినెస్ అన్నిటికీ జీవన అని పేరు పెట్టుకొని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాను. అది చూసి నువ్వు ఓర్వలేక నా వెంట పడుతున్నావు అంటాడు మహర్షి. పొరపడుతున్నా మహర్షి. మాతో యుద్ధం స్టార్ట్ చేసి మా నాన్నగారిని హాస్పిటల్ పాలు చేసింది నువ్వు. ఆ క్షణం నుంచే నీ మీద పంతంతో రగిలిపోతున్నాను. ఇప్పుడు నా స్నేహితురాల్ని కూడా ఇబ్బంది పెడుతున్నావు. అసలు ఎంత ధైర్యం ఉంటే నా స్నేహితురాలతో అలా ప్రవర్తిస్తావు అంటూ మహర్షి షర్ట్ కాలర్ పట్టుకొని చెయ్యి ఎత్తబోతుండగా గౌతమ్ని ఎవరో వచ్చి పక్కకు తోసేస్తారు. గౌతమ్ కాస్త వెనక్కి వెళ్ళి తట్టుకొని నిలబడి ఎదురుగా నిలబడి చూసేసరికి వెంకట్ ఆవేశంగా చూస్తూ, మా సార్ మీదనే చెయ్యి ఎత్తుతారా అని కోప్పడతాడు. ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు వెంకట్ అడుగుతాడు మహర్షి. మీరు ఆగండి సార్, ఊరుకునే కొద్దీ ఇతగాడు రెచ్చిపోతున్నాడు అంటాడు వెంకట్ కోపంగా చూస్తూ. వెంకట్ని చూసి గౌతమ్ ఇంకా ఆవేశపడుతూ, మీ సార్ కన్నా నీకు బల్పు ఎక్కువైందట్టుంది కదా అంటూ గౌతమ్ వెంకట్ మీదకి రాబోతుంటే, ఆగు గౌతమ్ అంటూ వాళ్ళిద్దరి మధ్యకి మహర్షి వస్తాడు. గౌతమ్ వెంకట్ని కొట్టబోతుంటే మహర్షి గౌతమ్ చేపట్టుకుని ఆపి, నీకు బలముందనుకుంటున్నావా గౌతమ్? నేను తిరగబడితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అని మహర్షి కోపంతో రగిలిపోతూ అడుగుతాడు. మహర్షి కలలో కనిపిస్తున్న నిప్పులు చూసి గౌతమ్ ఒక్క అడుగు వెనక్కి వేయక తప్పలేదు. వెంకట్ మీద చెయ్యి పడితే నాలో మరో ఉగ్ర రూపాన్ని చూడాల్సి వస్తుంది గౌతమ్ అంటాడు మహర్షి ఆవేశపడుతూ. నీకేనా ఆవేశం, కోపం? నాకు లేవనుకున్నావా అంటూ గౌతమ్ మహర్షి చొక్కా కాలర్ మళ్ళీ పట్టుకుంటాడు. ఆపండి మీ వాదన అంటూ బెనర్జీ గారు కూడా అక్కడికి వస్తాడు. బెనర్జీ గారిని చూడగానే గౌతమ్ మహర్షి షర్ట్ కాలర్ విడుస్తాడు. నీకంటే పెద్దవాడితో అలా ప్రవర్తించడం మంచిది కాదు గౌతమ్. మహర్షి జోలికి రావద్దు అంటాడు బెనర్జీ గారు కోపంగా చూస్తూ. మీ ముగ్గురు ఒక్కటే కదా, ఒకరికంటే ఒకరు బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు అంటాడు గౌతమ్. బెనర్జీ గారు బాధగా చూస్తూ, నిన్ను నీ చెల్లిని ఈ చేతులతో ఆడించాను గౌతమ్. మీ మీద ఉన్న మమకారం, నా స్నేహితుడి మీదున్న ఆప్యాయత ఎప్పటికీ చావదు అంటాడు. ఓహో, అందుకనేనా మా నాన్నగారిని వదిలేసి వచ్చి ఈ మహానుభావుడు చెంత చేరారు అని అడుగుతాడు గౌతమ్ కోపంగా చూస్తూనే. మహర్షి నిజంగానే మహానుభావుడు కాబట్టే మీ నుంచి బయటకొచ్చి మహర్షి చెంత చేరాను. అలా అని మీతో ఉన్న బంధాన్ని మర్చిపోలేదు. నాకు నువ్వు మహర్షి వేరు కాదు, ఇద్దరూ ఒకటే అంటాడు బెనర్జీ గారు. అతనితో నన్నెందుకు పోలుస్తున్నారు? అతనికి నాకు ప్రతి విషయంలో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కుటుంబ విలువలు, ముఖ్యంగా తండ్రి ప్రేమంటే ఏంటో తెలియని ఇతగాడితో నన్ను పోల్చి మాట్లాడకండి అంటాడు. నీ కోపం అర్థమవుతుంది గౌతమ్. రాజశేఖర్కి అలా అవుతుందని మహర్షి కూడా ఆ క్షణం ఊహించి ఉండడు. అనుకోకుండా అలా జరిగిపోయింది. మీ నాన్నగారు నిదానంగా కోలుకుంటారు, బాధపడకు అంటాడు. కానీ గౌతమ్కి బాధతో కన్నీళ్ళొస్తూ, ఈరోజు నా చెల్లెలు పెళ్లి చూపులకి మా అమ్మ నాన్న దగ్గర లేరంటే దానికి కారణం ఇతగాడు. ఈ పాపానికి నువ్వు శిక్ష అనుభవించి తీరుతావు మహర్షి అని కన్నీళ్ళు తుడుచుకొని మహర్షిని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహర్షి కలలో కూడా కన్నీళ్ళు తిరుగుతుంటాయి. అందరికీ ఆ రోజు అలా గడుస్తుంది. మరుసటి రోజు అవంతి వంట చేసుకుంటూ మహర్షి తనతో రొమాన్స్ అంటే ఇలా ఉంటుందని చెప్పడం, ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకొని వెనక నుంచి మహర్షి తనని చిలిపిగా పట్టుకున్నట్టుగా ఊహించుకొని, అబ్బా వదలని మహర్షి గారు అంటూ నవ్వుతూ వెనక్కి చూస్తుంది. అక్కడ మహర్షి కనిపించకపోయేసరికి పెదవుల మీద కలిగిన నవ్వు మాయమై నిరాశపడుతూ, ఇదంతా నా ఊహనా అని అనుకుంటూ ఉండగా తాన్యా దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి, ఏంటి తాన్యా అని అంటుంది కాస్త డల్గా. ఏంటక్కా అలా ఉన్నావు?
నీ మాటల్లో హుషారు కనిపించడం లేదేంటి అని అడుగుతుంది. అదేమీ లేదే, బానే ఉన్నాను అంటుంది. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది తాన్య. కిచెన్లో ఉన్నాను, వంట చేస్తున్నాను అని చెప్తుంది. మరి బావగారు నీతో రొమాన్స్ చేయటానికి కిచెన్లో లేరా అని అడుగుతుంది నవ్వుతూ. అది లేరు, ఆఫీస్కి వెళ్ళారు అంటుంది వంట చేసుకుంటూ. అది సంగతి. పక్కనే బావగారుంటే నీ మాటల్లో హుషారు కనిపించేది. బావగారు లేరు కాబట్టే అలా మాట్లాడుతున్నావు అంటుంది తాన్య. అవంతి బాధగా నవ్వుకొని, నువ్వు ఎలా చదువుకుంటున్నావు అని అడుగుతుంది. బాగా చదువుతున్నానక్క. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, టైం అంతా చదువుకోవటానికే పెడుతున్నాను. ఇంతకీ నేను ఒక విషయం చెప్పాను, అది ఏం ఆలోచించావు అని అడుగుతుంది. ఏంటి ఆ విషయం అని అడుగుతుంది అవంతి అర్థం కానట్టుగా ఎక్స్ప్రెషన్ పెడుతూ. అదే, నువ్వు బావగారు తల్లిదండ్రులు అయ్యే విషయం గురించి అంటుంది. అలా అనగానే అవంతి కంగారు పడుతూ, మా విషయం గురించి వదిలే తాన్యా, నీ చదువు అయిపోగానే నీకు పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాను. నీ ఫొటోస్ కొన్ని నాకు పంపించు, మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి ఇస్తాను అంటుంది. నువ్వు ఇలా మాట్లాడితే నీకు అసలు ఫోనే చేయనక్క. నేను బావగారితో మాట్లాడుకుంటాను, నువ్వు పెట్టేయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. హలో తాన్యా, మీ బావగారికి ఫోన్ చేయకు అని అంటుండగానే తాన్యా ఫోన్ కట్ అవుతుంది. మహర్షి గారితో దీని పరిచయాన్ని తగ్గించాలనుకుంటే ఇది ఇలా చేస్తుందేంటి అని అనుకుంటూ కంగారు పడుతుంది. ఆఫీస్లో ఉన్న మహర్షికి తాన్యా నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేయాలా వద్దా అన్నట్టుగానే లిఫ్ట్ చేసి, ఏంటి తాన్యా అని అడుగుతాడు. మీరేమో అప్పుడే ఆఫీస్కి వచ్చేశారు. పాపం అక్క కిచెన్లో మీరు లేకపోయేసరికి డల్గా వంట చేసుకుంటుంది అంటుంది. మహర్షి బాధగా నవ్వి, ఎప్పుడూ మీ అక్కకి ఎదురుగా ఉండలేను కదా అంటాడు. అది నిజమేలే, కానీ బావగారు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు అక్కతోనే ఉండండి. ఆఫీసులో ఎప్పుడైనా వర్క్ లేనప్పుడు ఇంటికి వెళ్ళి అక్కతో గడపండి. అక్క తల్లి కావటానికి వెనకాడుతుంది, కానీ నాకది నచ్చటం లేదు. మీరు వెంటనే తల్లిదండ్రులు అవ్వాల్సిందే అంటుంది తాన్య. తన మాటలకు మహర్షి బాధపడుతూనే, దేనికైనా టైం రావాలి కదా తాన్య అంటాడు. అదే, ఆ టైం ఎప్పుడని అడుగుతున్నాను అంటుంది తాన్య. అది ముందు నీ పెళ్ళి కానివ్వు, మా సంగతి తర్వాత చూద్దాం అంటాడు. మీరు కూడా మా అక్కలాగా మాట్లాడుతున్నారేంటి బావగారు? చదువు తర్వాత నేను మీ ఇంటికొచ్చి మీ కంపెనీలో జాబ్ చేసుకుంటూ కొన్నాళ్ళు లైఫ్ని అలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అందుకే నా పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచించకండి అని అంటుంది. కానీ నీ పెళ్లి చేయాలని మీ అక్క తొందరపడుతుంది కదా తాన్యా అని అడుగుతాడు. అసలు అక్క నా పెళ్లి గురించి ఎందుకంత తొందరపడుతుందో నాకు కూడా అర్థం కావడం లేదు అంటుంది. నాకు అర్థమవుతుంది. ఈ 2 నెలల తర్వాత మా విషయాలు ఎక్కడ బయటపడతాయేమోనని తను భయపడుతూ నీకు పెళ్లి చేయాలని చూస్తుంది అని మనసులో అనుకుంటాడు. సరే బావగారు, ఆఫీస్ టైంలో ఫోన్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానట్టుంది, ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. నిజంగానే తాన్య చదువు అయిపోయిన తర్వాత తను ఇక్కడికి వస్తే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంటాడు మహర్షి. ఇలా కొన్ని రోజుల తర్వాత నైటు 9 అవుతున్నా అవంతి ఇంకా ఇంటికి రాలేదేంటి అని అనుకుంటూ బెనర్జీ గారు బయట కూర్చొని ఎదురు చూస్తుంటారు. వెంకట్ కూడా తండ్రి పక్కకొచ్చి కూర్చొని, అక్కకి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్నా, పోనీ ఆ గౌతమ్ వాళ్ళ ఆఫీస్కి నేను వెళ్ళిరానా అని అడుగుతాడు. గౌతమ్కి నీకు అసలే పడదు, మళ్ళీ మీ ఇద్దరు ఎదురు పడితే లేనిపోని గొడవలవుతాయి అని ఒకసారి మహర్షికి ఫోన్ చేద్దాం అని అనుకొని, నువ్వు లోపలికి వెళ్ళు వెంకట్, అవంతి సంగతి నేను చూసుకుంటానులే అంటాడు బెనర్జీ గారు. అసలు అక్కకి ఆ గౌతమ్ ఫ్రెండ్ కావటం ఏంటి నాన్నా? అక్కకి ఏదో ఒకటి చెప్పి మన కంపెనీలో జాయిన్ చేయించుకుంటే పోలా అని అడుగుతాడు వెంకట్. గౌతమ్కి మనకి శత్రుత్వం అయి ఉండొచ్చు, కానీ నిజానికి గౌతమ్ కూడా చాలా మంచివాడురా.
గౌతమ్ గురించి అలా అనుకోకు. గౌతమ్కి అవంతికి ఎప్పటినుంచో ఫ్రెండ్షిప్ ఉంది. మన వల్ల వాళ్ళ ఫ్రెండ్షిప్ దూరం కావడం ఎందుకు అని అంటుండగా అవంతి ఆఫీస్ కారు వచ్చి ఆగుతుంది. అదిగో అక్క వచ్చింది అంటాడు వెంకట్. అవంతి లోపలికి రాగానే వాళ్ళు తన కోసమే ఎదురు చూస్తున్నారని అర్థమవుతుంది. ఏంటమ్మా ఇంత లేట్ అయింది అని అడుగుతాడు బెనర్జీ గారు. మిథున పెళ్ళి దగ్గరికి వస్తుంది కదా బాబాయ్, కాస్త పెళ్లి ఏర్పాట్లతో బిజీగా ఉన్నాము. పెళ్లి షాపింగ్ చేసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది అంటుంది. తులసి కూడా అప్పుడే బయటకొచ్చి, ఈ టైంలో వంట చేసుకోకమ్మా, మా ఇంట్లో తినివెళ్ళు అని అంటుంది. లేదు పిన్ని, నేను బయట తిన్నాను. షాపింగ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి రెస్టారెంట్లో భోజనం చేశాము. బాగా అలసిపోయి ఉన్నాను, ఇక వెళ్ళి పడుకుంటాను అని చెప్పి వెళ్తుంది. మిథున పెళ్లి ఏర్పాట్లు దగ్గర పడుతున్నాయని బెనర్జీ గారి మనసులో బాధ కలుగుతూ స్నేహితుణ్ణి గుర్తు చేసుకుంటాడు. బెడ్ మీద పడుకున్న రాజశేఖర్ గారు కూడా స్నేహితుడి గురించి ఆలోచిస్తూ, నా కూతురికి నీ కొడుకుతో పెళ్లి కావాలనుకున్నాం కదా బెనర్జీ, మన స్నేహం బంధుత్వంగా మారాలని ఎన్నో కలలు కన్నాము. నేనిలా బెడ్ పేషెంట్ని కాకపోయి ఉంటే ఈ పెళ్లిని ఆపే ప్రయత్నం చేసేవాడినిరా. కానీ ఇప్పుడు నా మనసులో ఉన్న బాధని ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉండిపోయాను. పూర్తి అసమర్థుడిలాగా మిగిలిపోయాను అని అనుకొని బాధపడుతుంటాడు. కొద్దిసేపటికి సిస్టర్స్ అక్కడికి వచ్చి వారికి ఇంజెక్షన్ చేస్తారు. రాజశేఖర్ జీవనతో తనకున్న మధుర క్షణాలు తలుచుకుంటూ నిద్రపోతాడు. ఫ్లాష్ బ్యాక్. జీవన బెనర్జీ గారి ఇంటి డాబా మీద బట్టలు ఆరేస్తూ ఉండగా రాజశేఖర్ తన్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది అనేది తెలిస్తే స్టోరీ మీద మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.